బీసీ రిజర్వేషన్లపై ఆకని రచ్చ ఉనికి కోసమే దీక్షా దివస్ అంటోన్న కాంగ్రెస్ కోకాపేట భూముల కేక టాప్ 9 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు. 750 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతాయనే విషయం ప్రజలకు తెలుసన్నారు. బీజేపీ మద్దతుదారులనే ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు లక్ష్మణ్. బీజేపీని విమర్శించే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు. 24% ఉన్న బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 17% తగ్గించిందని ఆరోపించారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ ద్రోహులు వెన్నుపోటుదారులు బీజేపీ నాయకులే అని విమర్శించారు ఆది శ్రీనివాస్. కేంద్రాన్ని ఒప్పించకుండా సీఎంను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతిచ్చి ఢిల్లీలో మాట మార్చారని ఆరోపించారు. 42% రిజర్వేషన్ బిల్లును కేంద్రం అడ్డుకుందన్నారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం మోసం చేసిందన్నారు గంగుల కమలాకర్. బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీలకు కేవలం 17% రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చారన్నారు. రిజర్వేషన్లపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు గంగుల. ఉనికి కోసమే బీఆర్ఎస్ దీక్షా దివస్ పేరిట హడావుడి చేస్తోందని విమర్శించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కేసీఆర్ దీక్ష ఒక నాటకమని ఆరోపించారు. యువకుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. స్వాతంత్ర పోరాటంలో నెహ్రూ కుటుంబం ప్రధాన పాత్ర పోషించిందన్నారు జగ్గారెడ్డి. ఇందిరా, రాజీవ్ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారన్నారు. ఉనికి కోసమే బీఆర్ఎస్ దీక్షా దివస్ అన్నారు. దొంగ ఓట్లతోనే బీజేపీ గెలుస్తూ వస్తోందన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కడియం శ్రీహరి కూతురు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ తీసుకుని అమ్ముడుపోయారని ఆరోపించారు. కడియంను తిట్టే హక్కు బీఆర్ఎస్ లోని ప్రతి కార్యకర్తకు ఉంటుందన్నారు రాజయ్య. మరోసారి రికార్డు ధర పలికాయి కోకాపేట భూములు. నియోపోలిస్ గోల్డెన్ మైల్లో 15-16 ప్లాట్లకు హెచ్ఎండిఏ వేలం వేసింది. ప్లాట్ నంబర్ 15లో ఎకరం స్థలాన్ని 151 కోట్ల 25 లక్షలకు దక్కించుకుంది జిహెచ్ఆర్ సంస్థ. ప్లాట్ నంబర్ 16లో ఎకరా 147 కోట్ల 75 రూపాయలకు దక్కించుకుంది గోద్రేజ్ సంస్థ. అమరావతిలో శంకుస్థాపనలు. 2వ విడత ల్యాండ్ పూలింగ్ కు కేబినెట్ ఆమోదం. మంత్రులకు శాఖలపై పట్టు లేదన్న బొత్స. టాప్ 9 ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాజధాని కోసం అమరావతి రైతుల సహకారం మరోలేందన్నారు సీఎం చంద్రబాబు. 29,000 మంది రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని చెప్పారు. అమరావతిలో 15 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఏపీకి మళ్లీ రాజధాని నిర్మాణం గొప్ప విషయమన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాజధాని కట్టడం అంటే ఆషామాషీ కాదన్నారు. అమరావతి అత్యద్భుత రాజధాని అవుతుందన్న నమ్మకం ఉందన్నారు. సీఎం చంద్రబాబు సమర్థుడన్నారు. అమరావతిలో వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలకు పడ్డ పునాది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు వరమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం, అమరావతి నిర్మాణానికి కేంద్రం కృషి చేసిందన్నారు. అమరావతి 2వ విడత ల్యాండ్ పూలింగ్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 7 గ్రామాల్లో 16,666 ఎకరాలను ప్రభుత్వం సేకరించబోతోంది. వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, హరిశ్చంద్రపురం, వడ్లమాను, కర్లపూడి, పెద్దపర్మిలో ల్యాండ్ పూలింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు సంతృప్తిగా ఉన్నారన్నారు సీఎం చంద్రబాబు. 2027 నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. పోలవరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తామన్నారు. మెడికల్ కాలేజీలను త్వరగా పూర్తి చేస్తామన్నారు. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాలన్నారు సీఎం. ఏ మంత్రికి తమ శాఖపై కనీస పట్టు లేదన్నారు బొత్స. 18 నెలల పాలనలో ఆర్భాటం తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. కూటమి నేతలకు దోచిపెట్టేందుకే ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారన్నారు వైవి సుబ్బారెడ్డి. పరకామణి చోరీ తప్పే, దోషులకు శిక్ష పడాల్సిందే అన్నారు. తాను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే చోరీ జరిగినా అప్పుడు తెలియలేదన్నారు. ఇరుముడితోనే విమాన ప్రయాణం చేయొచ్చని ప్రకటన చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని తమతో పాటు తీసుకువెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు హోంమంత్రి అనిత. మత్స్యకారులు, రైతులు, ముంపు ప్రజలను అలర్ట్ చేయాలన్నారు.
ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్లు ఎస్పీలను హోంమంత్రి ఆదేశించారు. తమ ప్రాంతాలను అన్నమయ్య జిల్లాలో కలపొద్దని ఆందోళన. మన్యం జిల్లాలో కొనసాగుతున్న డోలీ కష్టాలు. సామూహికంగా లొంగిపోతామంటున్న మావోయిస్టులు. ఇలాంటి టాప్ 9 పల్ల వార్తలు ఇప్పుడు చూద్దాం. రాయచోటి వద్దు, కడప ముద్దు అంటూ ఆటో వాలాలు నిరసన తెలిపారు. సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్య జిల్లాల్లో కలపడం సరికాదంటున్నారు. రాయలసీమ ఆటో యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడపలో కార్మికులు ఆందోళనకు దిగారు. 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలో 2 మండలాలను కలపడం సమంజసం కాదంటున్నారు. నంద్యాల సీసీఐ గోడౌన్ దగ్గర పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. నాణ్యత పేరుతో పత్తి కొనుగోళ్లు నిలిపేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ సెంటర్ దగ్గర పత్తి లారీలు బారులు తీరాయి. పత్తి రైతులకు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఖమ్మం జిల్లా మధిరలో ఇళ్ల మధ్య వైన్ షాప్ ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు స్థానికులు. అంబేద్కర్ సెంటర్ సమీపంలో వైన్ షాప్ పెట్టేందుకు కొందరు ప్రయత్నించగా నిరసన తెలిపారు. గృహాల మధ్యలో కాకుండా జనసంచారానికి దూరంగా వైన్ షాప్ ను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఆయుధ విరమణపై తేదీని ప్రకటించింది మావోయిస్టు పార్టీ. జనవరి 1న సాయుధ కాల్పులు విరమిస్తామంటూ ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదలైంది. ఒక్కొక్కరిగా లొంగిపోయే బదులు అంతా కలిసి లొంగిపోతామని ప్రకటించారు. పరస్పర సమన్వయం, కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్ను కూడా విడుదల చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జై శ్రీరామ్ అచ్చుతో ఇటుకలు తయారు చేస్తున్నారు. బ్రిక్స్ యూనిట్ ను సందర్శించిన ఆలయ ఈవో దామోదర్ రావు తాను ఇటుకల తయారీలో పాల్గొన్నారు. ఇటుకల నాణ్యతపై సూచనలు చేశారు. ఈ ఇటుకలను రామభక్తులకు విక్రయించేందుకు త్వరలో ధరను నిర్ణయిస్తామని చెప్పారు ఈవో. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర తహసీల్దార్ మహేందర్ ఏసీబీకి చిక్కాడు. మురళి అనే రైతు నుంచి 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. రైతు దగ్గర 25,000 డిమాండ్ చేసి 15,000 తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో డ్రగ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీ చేపట్టారు పోలీసులు. బ్రిడ్జ్ నుంచి కాంప్లెక్స్ వరకు ర్యాలీ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో మానవహారం చేపట్టి డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినదించారు విద్యార్థులు, పోలీసులు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి. నామినేషన్ల కోసం భారీ ర్యాలీలు. ఆదర్శ గ్రామం కోసం ఏకగ్రీవాలు. ఇలాంటి టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల కోసం నామినేషన్ల సందడి కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో 192, భద్రాద్రి జిల్లాలో 159 పంచాయతీలకు మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులు ఖరారు కోసం చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఖరారైన అభ్యర్థులు రెండో రోజు వైరా, మధిర, బోనకల్, మణుగూరు, భద్రాచలం, చర్ల మండలాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు నిమ్మతోట ప్రసన్న. ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. దీనికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, సిరికొండ, ఉట్నూరు మండలాల్లో 10కి పైగా పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇంద్రవెల్లి మండలం తేజాపూర్, బాల్గొండ, సిరికొండ మండలాల్లో రాయిగూడ, సిరికొండ, కుంటాగూడ, రిమ్మ, కన్నపూర్, ఉట్నూర్ మండలాల్లో గంగాపూర్ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్ జిల్లా వాస్తాపూర్ సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకే సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. 8 మంది వార్డు సభ్యుల్ని కూడా ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా మందాపూర్, బీజీ వెంకటాపూర్, అనంతసాగర్, పలుగడ్డ గ్రామాల్లో వేలంపాట ద్వారా సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాందాపూర్, వెంకటాపూర్లో 10,50,000 రూపాయల పాట పాడి సర్పంచ్లను ఎన్నుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరులో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను విచిత్రమైన డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ఈ గ్రామంలో ఉన్న కోతులను ఇక్కడి నుంచి తరలిస్తేనే సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులను ఎన్నుకుంటామంటున్నారు గ్రామస్తులు. కోతుల వల్ల గ్రామాల్లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నామని చెబుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలు వివాదాస్పదంగా మారాయి. గద్వాల మండలం కొండపల్లి సర్పంచ్ స్థానాన్ని 60 లక్షల రూపాయలకు ఒక సీడ్ ఆర్గనైజర్ ఒప్పందం చేసుకున్నాడనే చర్చ నడుస్తోంది. కేటీ దొడ్డి మండలం చింతలకుంట సర్పంచ్ స్థానానికి 38 లక్షల రూపాయలకు ఒప్పందం జరిగిందంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఫ్రీ సింబల్స్ ప్రకటించింది ఎన్నికల సంఘం. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు అనుసరించాల్సిన గుర్తులను విడుదల చేసింది. బ్యాలెట్ పేపర్లో చివరి గుర్తు తర్వాత నోటా సింబల్ ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు, పంచాయతీ అధికారులకు నోటిఫికేషన్ పంపింది ఎన్నికల సంఘం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.
బలవంతంగా ఏకగ్రీవం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో నిఘా నీడలో ఎన్నికలు జరుగుతున్నాయంటున్నారు. కర్ణాటక, గోవాలో మోదీ పర్యటన. పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిన భారత ప్రధాని. కర్ణాటకలో సీఎం పదవి కోసం ముదిరిన ఆధిపత్య పోరు. ఎస్ఐఆర్ మాకొద్దు అంటున్న టీఎంసీ. ఇలాంటి టాప్ 9 వార్తలను నేషనల్ న్యూస్ చూద్దాం. గోవాలో ప్రపంచంలో ఎత్తైన రాముడి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. దక్షిణ గోవాలోని గోకర్ణ జీవోత్తమ్ మఠంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుజరాత్ కు చెందిన శిల్పి రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని చెక్కారు. ఈ కార్యక్రమానికి గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, సీఎం ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. సాధువులు, సంతులతో తనకున్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని గోవాలో గుర్తు చేసుకున్నారు మోదీ. ప్రజలు తమ సంస్కృతితో మమేకమయ్యేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు. గోవాలో రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ప్రధాని ప్రసంగించారు. కర్ణాటకలోని ఉడిపిలో ప్రధాని మోదీ పర్యటించారు. ఉడిపి మఠంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉడిపిలో భారీ రోడ్ షో నిర్వహించారు. తర్వాత లక్షకంఠ గీతా పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. ఉడిపికి గుజరాత్లోని ద్వారకా నగరానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. ఉడిపి సభలో పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. పహల్గాం ఉగ్రదాడిలో కర్ణాటకకు చెందిన వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆపరేషన్ సింధూర్ కు భగవద్గీత నుంచే ప్రేరణ తీసుకున్నామని చెప్పారు. పహల్గాం లాంటి దాడులు జరిగితే గతంలో చర్యలు చాలా ఆలస్యంగా ఉండేవని, తమ ప్రభుత్వం వెంటనే ప్రతీకారం తీర్చుకుందన్నారు. కర్ణాటకలో సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ మరింత ముదిరింది. ఈసారి సీఎం కాకుంటే ఎప్పటికీ సీఎం కాలేనన్న ఆలోచనలో డీకే శివకుమార్ ఉన్నారు. అందుకే హైకమాండ్ మీద గతంలో ఎన్నడూ లేని విధంగా ఒత్తిడి పెంచారు. డీకే వర్గానికి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో క్యాంప్ వేశారు. ఆయన కూడా హుటాహుటిన ఢిల్లీకి చేరుకుంటున్నారు. హైకమాండ్ ముందు బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఆధిపత్య పోరు ముదిరిన వేళ ఒకే వేదికపై కనిపించారు సిద్ధరామయ్య, డీకే శివకుమార్. సిద్ధరామయ్య ముందే సోనియా గాంధీ త్యాగం గురించి ప్రస్తావించారు డీకే. మన్మోహన్ లాంటి నేతను సోనియా ప్రధాని చేశారని, ఆమె ఎంతో త్యాగం చేశారన్నారు. ప్రధాని పదవిని సోనియా తిరస్కరించారన్నారు. తాను కుల రాజకీయాలకు దూరమని, కాంగ్రెస్ కుటుంబమే తన కుటుంబం అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్ లో పర్యటించబోతున్నారు. పుతిన్ భారత పర్యటనపై క్రెమ్లిన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు భారత్ లో పర్యటిస్తున్నారు పుతిన్. ఆయన గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందిస్తారు. 23వ భారత్ రష్యా సమ్మిట్ కు పుతిన్ హాజరవుతారు. టీఎంసీ ఎంపీల బృందం ఈసీని కలిసింది. బెంగాల్లో ఎస్ఐఆర్ ను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఈసీ ఒత్తిళ్లతో బిఎల్ఓలు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ వాయిదా వేయాలని కోరింది. ఈ విషయమై తమకు ఈసీ ఎలాంటి హామీ ఇవ్వలేదంటున్నారు టీఎంసీ ఎంపీలు. చండీగఢ్ లో పర్యటించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. చండీగఢ్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. 462 కోట్లతో ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు రైల్వే శాఖ మంత్రి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఢిల్లీ కాలుష్యంపై గళమెత్తిన రాహుల్ గాంధీ. ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ సాయం. స్కై డైనింగ్ లో అపశృతి. తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు. ఇలాంటి టాప్ 9 వార్తలను మెట్రో న్యూస్ లో చూద్దాం. ఢిల్లీ కాలుష్య సంక్షోభాన్ని తీవ్రంగా విమర్శించారు మాజీ ఐపీఎస్ కిరణ్ బేడి. వాయు కాలుష్యంపై పీఎంఓ జోక్యం చేసుకోవాలని కోరారు. కాలుష్యం కోవిడ్ లాంటిదని, ఢిల్లీని మళ్లీ ఆరోగ్యంగా మార్చాలని ట్వీట్ చేశారు. కాలుష్య నియంత్రణకు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, ఢిల్లీ సీఎంలతో ప్రధాని చర్చించాలని కోరారు. పిల్లల చదువులు పాడవుతున్నాయని, పెద్దలు ఇళ్లలో బందీలుగా ఉంటున్నారని చెప్పారు. ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. తాను కలిసిన ప్రతి తల్లి, బిడ్డ విషపూరితంగా గాలి పీల్చుకుంటూ పెరుగుతున్నారని తెలిపారు. భారతదేశ పిల్లలు మన ముందు ఉక్కిరిబిక్కిరవుతున్నారని చెప్పారు. వాయు కాలుష్యంపై పార్లమెంట్లో చర్చ జరగాలని, ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించాలని కోరారు రాహుల్. జమ్మూ డెవలప్మెంట్ అథారిటీపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. ఇక్కడ విజయం సాధించిన తమ పార్టీని చూసి ఓర్వలేక బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. భూ ఆక్రమణలను తమ ప్రభుత్వం ప్రోత్సహించదన్నారు సీఎం. ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ సాయం కొనసాగుతోంది. తాజాగా 73 టన్నుల మెడిసిన్, వ్యాక్సిన్లను కాబూల్ కు తరలించింది భారత్. ఆఫ్ఘనిస్తాన్, భారత్ మధ్య స్నేహపూరిత వాతావరణం ఏర్పడింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ కు సాయం చేస్తోంది భారత్. కేరళలోని మున్నార్ ప్రాంతంలో అపశృతి చోటు చేసుకుంది. టూరిస్టుల కోసం ఒక ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన స్కై డైనింగ్ లో ప్రమాదం జరిగింది. దీంతో క్రేన్ సహాయంతో పర్యాటకులను కిందకి దింపారు. ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, శివగంగా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. 2 రోజులుగా వర్షాలు పడుతూ ఉండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు చోట్ల కాలనీలు నీట మునిగాయి. తూత్తుకుడిలోని ముంపు ప్రాంతాలను పర్యటించారు ఎంపీ కనిమొళి. మరోవైపు వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులోని రామేశ్వరం దగ్గర సముద్రం ఉప్పొంగుతోంది. బలమైన గాలులు వీస్తున్నాయి. అటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వైపు దిత్వా తుఫాన్ దూసుకొస్తోంది. ఈ నెల 30న తీరాన్ని తాకే అవకాశం ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రకాశం జిల్లా కంబం కోనేటి వీధిలో మామపై దాడి చేశాడు మద్యం మత్తులో ఉన్న అల్లుడు. గుడి దగ్గర నిలబడ్డ అబ్దుల్ రెహమాన్ పై అల్లుడు పేక్ష కర్రతో కొట్టాడు. ఈ దాడిలో మామ తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్థానికులు. తల్లిదండ్రులపై కోపంతో బీబీఏ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. రీల్స్ చూడడం మానేసి చదువుకోవాలని మందలించారు తల్లిదండ్రులు. మిమ్మల్ని ఏడిపిస్తా చూడండి అంటూ కోపంతో గదిలోకి వెళ్లి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది భానుతేజ. హిందూపురం టౌన్లోని సత్యనారాయణపేటలో జరిగింది ఈ ఘటన. కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడి బైపాస్ రోడ్లో తప్పతాగి మందబాబులు హల్చల్ చేశారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. అడ్డుకున్న వ్యక్తిని పక్కకు తోసేశారు యువకులు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు రాయవరం పోలీసులు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బోడే నాయక్ తండా దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని పట్టుకున్నారు పోలీసులు. వారి దగ్గరున్న సంచులను తనిఖీ చేసి కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో పోలీసులు సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలు, ఒక కార్, ఆటోని స్వాధీనం చేసుకున్నారు. జీడీపీ వృద్ధి రేటులో పెరుగుదల, ఆ బాండ్లతో జాగ్రత్త అంటోన్న సెబీ. ఏఐతో నిశ్శబ్ద మార్పు కనిపిస్తోందంటున్న సుందర్ పిచాయ్. ఇలాంటి టాప్ 9 బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారత్ జీడీపీ వృద్ధి రేటు భారీగా పెరిగింది. 2025-26 రెండో త్రైమాసికంలో 8.2% జీడీపీ నమోదైంది. అమెరికా సుంకాలు విధించిన ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో 5.6% జీడీపీ నమోదైంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సూచీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సెన్సెక్స్ 13.71 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీ 12.60 పాయింట్ల నష్టంతో ముగిసింది. పెట్టుబడిదారులకు సెబీ కొన్ని కీలక సూచనలు చేసింది. గుర్తింపు లేని సంస్థలు జారీ చేసే బాండ్లకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చింది. కొన్ని నియంత్రణ అనుమతి లేకుండానే పెట్టుబడి సేవలను అందిస్తున్నాయని తెలిపింది. హైదరాబాద్ లో మళ్లీ పెరిగాయి బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,530 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,20,870 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,68,800 రూపాయలుగా ఉంది. ఈ కామర్స్ సంస్థ మీషో 5,421 కోట్ల ఐపీఓకి రానుంది. డిసెంబర్ 3న సబ్స్క్రిప్షన్ కు రానుంది. డిసెంబర్ 5న ముగుస్తుంది. డిసెంబర్ 12న కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్ల్లో లిస్ట్ కానున్నాయి. వైబ్ కోడింగ్ పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐతో ప్రపంచవ్యాప్తంగా నిశ్శబ్ద మార్పు కనిపిస్తోందన్నారు. ఇప్పుడు ఎలాంటి నైపుణ్యం లేని వారు కూడా ఏఐ సహాయంతో నిమిషాల్లో యాప్ తయారు చేసేలా టెక్నాలజీ మారిపోయిందన్నారు. ఆధార్ కేంద్రానికి వెళ్లే అవసరం లేకుండానే ఇంటి దగ్గరే మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసే సౌకర్యాన్ని ఉడాయి తీసుకొస్తోంది. త్వరలోనే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఓటీపీ, ఆధార్ ఫేస్ అథెంటికేషన్ కలిపి ఒక కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. స్టార్టప్ కంపెనీల సీక్రెట్లను ఏఐ ఏజెంట్లే లీక్ చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు జోహో సంస్థ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు. వ్యాపారాల్లో ఏఐ కొత్త గందరగోళానికి తెరతీస్తోందని, ఇది ఒక రిమైండర్ అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేసి పెడుతున్నారు. బింజు యాప్ ప్రమోటర్లు పవన్ సింగ్ నందా, సౌమ్య రాథోడ్లను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా వీరిని అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు తెలిపారు.